వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. పవన్ కళ్యాణ్ కాపు అయితే నేడు కూడా కాపు బిడ్డనే అని ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి అన్నారు. గురువారం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో బీసీవై పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాపుల ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారని, నేను కూడా కాపు బిడ్డనేనని బీసీవై అధినేత బోడె రామచంద్ర యాదవ్ తనను పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని అన్నారు. గతంలో మంగళగిరిలో పోటీ చేసిన ఆమె ఇప్పుడు పిఠాపురం బరిలో పోటీకి సిద్ధమైంది. భారత చైతన్య యువజన పార్టీ టికెట్ కేటాయించడంతో చేబ్రోల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ఎన్నికల వ్యూహానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు వెళతానని, గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె అన్నారు. నన్ను రామచంద్ర యాదవ్ గారు గుర్తించి నేను 2019 నుంచి మన పాలిటిక్స్లోకి రావడం జరిగింది. కానీ నేను జనసేన పార్టీ చాలా సపోర్ట్ చేశాను. జనసేన పార్టీ నుంచి నాకు ఫోన్ కాల్ వస్తుంది, ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, మార్పు కోసం అని మన పవన్ కళ్యాణ్ అన్నగారు అనటం వల్ల ఆయన నాలాంటి వాళ్ళని గుర్తించి నన్ను చట్టసభలకు తీసుకెళ్తారని ఒక ఆశతో ఎదురు చూశాను. 2019లో నేను మన జనసేన పార్టీ ఆఫీసు కార్యాలయంలో ఎవరికైతే ఎమ్మెల్యే ఎంపీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకోవటం జరిగింది. అప్పుడే ఆశించాను, అప్పుడే నిరాశ మిగిలింది. అలాగే 2024లో మళ్ళీ చట్టసభలకు ఎలాగైనా నేను వెళ్ళాలి, ముందుకు రావాలి, ప్రజాసేవ మీద నాకున్న ఇష్టంతో నేను ముందుకు వస్తున్నప్పుడు మళ్ళీ 2024లో కూడా నాకు నిరాశ మిగిలింది. కానీ మార్పు అని చెప్పి మాకందరికి అన్యాయమే జరిగింది. కానీ రామచంద్ర యాదవ్ గారు లాంటి వారు ముందుకు రావటం, ఆయన పార్టీ బీసీవైపీ భారతీయ చైతన్య యువజన పార్టీ నన్ను గుర్తించటం, నా పని గుర్తించటం, నా లాంటి వాళ్ళని చట్టసభలకు తీసుకురావాలని చెప్పి బీసీవైపీ పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారు నాకు పార్టీ టికెట్ ఇవ్వటం జరిగిందండి. సో పార్టీ టికెట్ పిఠాపురంని ఎందుకు ఎన్నుకోవటం జరిగిందంటే, పిఠాపురంలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది అని చెప్పి పిఠాపురానికి ఎలా వచ్చారు, అదే విధంగా నేను కాపు బిడ్డను కాబట్టి, నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి జిల్లాగా అన్నప్పుడు కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర నేను ఉద్యమం చేసిన దాన్ని, వంగవీటి మోహన్ రంగా గారి ఉద్యమకరాలని. సో అన్ని రకాలుగా నేను ఎలిజిబుల్ కాబట్టి నేను పిఠాపురానికి రావటం జరిగింది. మా మేనిఫెస్టో ఉంది, మా బీసీవైపీ రామచంద్రరావు గారి పార్టీ మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోని మేము పబ్లిక్ లో తీసుకెళ్లి కొత్త ప్రజాస్వామ్యంలో మార్పు కోసం రామచంద్ర యాదవ్ గారు రావాలనుకుంటున్నారు. సో ఆయన ఆశయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం, కృషి చేస్తాం. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క వంగాగీత గారు, ఇద్దరు బలమైన అభ్యర్థులు. వీళ్ళు మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? బలం అంటే ఏ రకంగా బలమైన వాళ్ళు? డబ్బు పరంగా, క్యాస్ట్ పరంగా అంటే సేమ్ క్యాస్ట్ కదా. వంగాగీత గారు ఏ క్యాస్ట్, నేను అదే క్యాస్ట్ కదా. కులపరంగా కాకపోయినా రాజకీయ పరంగా కూడా ఆవిడ కొన్ని పదవులు చేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీకి అధినేతగా గతంలో 14లో టీడీపీకి సపోర్ట్ చేశారు, 19లో ఆయన సొంతంగా పోటీ చేశారు కూడా. అలాంటి వ్యక్తులు అంటే రాజకీయంగానూ ఆర్థికంగా అన్ని విధాలుగా బలమైన వాళ్ళు, వాళ్ళతో మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? వాళ్ళు అదే కదా, ప్రతిసారి వాళ్ళే రాజ్యం వెళ్ళాలి, వాళ్ళే పాలించాలని రూలే కదా. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, కొత్త వారు రావాలి చట్టసభలకి. అది నా అలాంటి ట్రాన్స్ మహిళలు కూడా చట్టసభలకి రావాలి. మార్పు కోసం మేము వస్తున్నాము, మేము ప్రజల్లో ఉన్నాము, మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పి ప్రజలకు తెలియచేయడానికి ఎటువంటి స్వార్థం లేకుండా మేము ప్రజల కోసం పనిచేయగలమని ఒక సంకల్పంతో నేను ముందుకు రావడం జరుగుతుంది. ఎన్ని ఓట్లతో మీరు నెగ్గుతారని? ఎన్ని ఓట్లు అంటే నెగ్గటానికి ప్రతి ఒక్కరు ఎవరైనా రాజకీయంగా వస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఒకే ఆశ ఉంటుందండి, చట్టసభలకు వెళ్ళాలని చెప్పేసి. గెలవాలని ఎవరైనా ముందుకు వస్తారు. కృషి చేయడం మానవతత్వం. ఆ కృషితోనే నేను ముందుకు వస్తున్నానండి. గెలవాలని వస్తాను.
ఒక డివోషన్ హబ్ కింద తయారు చేస్తారని చెప్పి చెప్తాను. మీరు ఒకవేళ గెలిస్తే మీరు పిఠాపురం ఏ విధంగా తీర్చిదిద్దుతారు? అదే కదా మా మేనిఫెస్టోలో కూడా అదే ఉంది. మన మేనిఫెస్టో కూడా అదే రెండు పవన్ అదే మేనిఫెస్టో అంతా అదే. ఇది మా మేనిఫెస్టో. మీకు పిఠాపురం రాజకీయ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు మేడం? అంటే ఇటు వైసీపీ ఇద్దరు అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే లేరు కదా, ఇద్దరు ఉన్నారు. అంటే కొంచెం ప్రచారం జరుగుతుంది మేడం మీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి మిమ్మల్ని దింపారు అని చెప్పేసి ఎవరు కొంచెం దింపారు? అంటే మామూలుగా అంటే అదేం లేదు. బీసీవైపీ పార్టీ నాకు టికెట్ ఇచ్చి గౌరవించారు, నన్ను గుర్తించి గౌరవించి వాళ్ళ పార్టీ టికెట్ నాకు ఇచ్చినప్పుడు వాళ్ళు నా తండ్రి మీద పోటీ చేయమన్నా సరే నేను చేస్తాను. ప్రస్తుతానికి పిఠాపురంలోనే మిమ్మల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటి మేడం? నా పార్టీ ఆదేశం అది, నా పార్టీ నాయకుడు ఆదేశం. రేపు నా తండ్రి నిలబడినా, నా అన్న నిలబడినా కంపల్సరీ అన్ని గుర్తించి నన్ను గౌరవించిన పార్టీ నన్ను ఎక్కడ ఆదేశిస్తే నేను అక్కడ పోటీ చేయడం. గతంలో చిన్న పెట్టినప్పుడు పిఠాపురం నుంచి కొంతమంది బీసీ పార్టీలో జాయిన్ అయ్యారండి. వాళ్ళని ఈరోజు పిలిచారంటే వాళ్ళకి ఇంటిమేట్ ఇచ్చారా? ఇంటిమేట్ ఇచ్చామండి, కంపల్సరీ వస్తారు, అందరూ కలిసి పనిచేస్తాం, ముందుకెళ్తామండి. గతంలో ఈ రోజు మా పార్టీ కార్యాలయం గతంలో కరణం చిన్నారావు గారు అనే వ్యక్తికి బీసీవై టికెట్ ఇస్తారని ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు మీకు ఇచ్చారు. ఇప్పుడు ఆయనతో కలిసి నడిచే అవకాశం ఏమైనా ఉందంటారా? మీకు వ్యతిరేకంగా ఉన్నారు ఆయన? రాలేదని చెప్పేసి వ్యతిరేకంగా వెళ్తారా? లేదు, అదేం లేదు. రామచంద్ర యాదవ్ గారు అందరినీ కలుపుకుని వెళ్తారు. అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని వెళ్ళడం ఆయన తత్వం. సో అందరూ కలిసి పనిచేస్తారు.